అధ్యక్ష, ఈరోజు మాధవి గారు చాలా స్పష్టంగా బైజూస్ కంటెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైతే ఐప్యాడ్స్ ఇచ్చారో అది అందరికీ తెలిసిన విషయం, ఇచ్చారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అన్సూపర్వైజ్డ్ టెక్నాలజీ పిల్లల చేతిలో పెట్టకూడదు. స్వయంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి అయ్యో మాకు ట్యాబ్లు ఇవ్వద్దు, కంప్యూటర్ ల్యాబ్లు ఏర్పాటు చేయండి, సూపర్విజన్ ద్వారా చేయండి అని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా 9 సంవత్సరాల పిల్లడు ఉన్నాడు ఇంట్లో. దేవాంశ్ ఇప్పుడు కూడా మేము నో ఫోన్, నో ట్యాబ్, వారానికి ఒక్క సినిమా చూడగలుగుతాడు అధ్యక్ష. స్క్రీన్ టైం ఏమైనా ఉంటే సూపర్వైజ్డ్ డెస్క్టాప్, ఎవరో ఒకరు ఉంటారు, సూపర్వైజ్డ్ డెస్క్టాప్ మేము ఇష్టం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే హోంవర్క్లు చేయాలి, కంప్యూటర్లు అవసరం, టెక్నాలజీ మరి రీసెర్చ్ చేయాలి, కంప్యూటర్లు అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా స్పష్టంగా ఎట్టి పరిస్థితుల్లో మనం ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం కూడా తీసుకుంటాం జరిగింది అధ్యక్ష. రిఫార్మ్స్కి నేను లాస్ట్లో వస్తాను అధ్యక్ష, ముందర ఫినిష్ చేస్తాను. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, మీరు చూస్తే ప్రభుత్వ గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 2019 నుంచి 23 వరకు చూస్తే 8.17% పిల్లలు తగ్గారు అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి సంవత్సరంలోనే, అంటే ఈ సంవత్సరంలోనే 16.61% పెరిగారు అధ్యక్ష. అడ్మిషన్స్ పెరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ 42% ఉంటే గత ప్రభుత్వం చేతగానితనం వల్ల అది 30% పడిపోయింది. సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ గతంలో 58% ఉంటే అది 39% పడిపోయింది అధ్యక్ష. మేము చాలా కష్టపడ్డాము, ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు వస్తాయని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. అంతేకాకుండా గత ప్రభుత్వం గవర్నమెంట్ జూనియర్ కళాశాలకి టెక్స్ట్ బుక్స్ డిస్కంటిన్యూ చేశారు, అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష హై స్కూల్ ప్లస్ అని ఒక కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. దాంట్లో ఏమైందంటే అవసరమైన ల్యాబ్స్ లేవు, సబ్జెక్ట్ టీచర్స్ లేకుండా సేమ్ 10th క్లాస్ వరకు చెప్పిన వాళ్ళని 11th 12th కూడా చెప్పండి అని చెప్తాం, పాఠాలు చెప్పండి అని చెప్తాం. దానివల్ల ఏమైందంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ చాలా పడిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎక్కడ కానీ ఒక అలైన్మెంట్ లేదు, అంటే సబ్జెక్ట్ని యూనివర్సిటీ అడ్మిషన్స్ క్రైటీరియాకి ఎక్కడ అలైన్మెంట్ చేయలేదు. ఇంకో పక్కన ఫ్లెక్సిబిలిటీ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఇంకా కాలేజియేట్ ఎడ్యుకేషన్ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చగల అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష. ఒక్క పాయింట్ చెప్తాను అధ్యక్ష. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 2014-19 మీరు చూస్తే 9 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటే అధ్యక్ష, 19-24 వచ్చగల 5 అయిపోయినాయి అధ్యక్ష. గౌరవ సభ్యులందరికీ మేము రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సెక్టర్ అని ఒక పుస్తకం ఇచ్చాం అధ్యక్ష, షార్ట్ డిస్కషన్. దాంట్లో దయచేసి గౌరవ సభ్యులందరినీ పేజ్ నంబర్ 31కి వెళ్ళమంటున్నాను అధ్యక్ష. దీంట్లో మీరు చూస్తే 31 పేజ్ నెంబర్లో ఆంధ్ర యూనివర్సిటీ అధ్యక్ష 2019లో ఓవరాల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఎన్ఐఆర్ఎఫ్లో 29వ స్థానంలో ఉంటే 2024కి 41 స్థానం పడిపోయింది అధ్యక్ష. ఫ్రీ అంటే ఎస్వియు యూనివర్సిటీ అధ్యక్ష మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు 72వ స్థానంలో ఉంటే 101 to 150 స్థానం పడిపోయింది అధ్యక్ష. మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధ్యక్ష అసలు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అధ్యక్ష, మధ్యలో ర్యాంకింగ్కే లేదు. జేఎన్టీ అనంతపూర్ అదే పరిస్థితి, జేఎన్టీ కాకినాడ స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఎస్కేయు స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్, ఇంకా అధ్యక్ష పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలు కూడా స్లిప్ట్ అవుట్ ఆఫ్ ర్యాంకింగ్ అధ్యక్ష. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కారణం ఏంటి, ఎందుకు జరిగింది ఇది, ఇంత డ్యామేజ్ విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఎందుకు జరిగిందని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది అధ్యక్ష. అంతా వాళ్ళ సొంత కార్యకర్తల్ని వైస్ ఛాన్సలర్స్గా నియమించారు అధ్యక్ష. దాంట్లో మొదటి వ్యక్తి ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ప్రసాద్ రెడ్డి. ఈయన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు ఉంటే యూనివర్సిటీలో ఆయనే సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా విశాఖపట్నంకి వస్తే పిల్లల క్లాసులు ఆపేసి రోడ్లకు ఎక్కిస్తారు అధ్యక్ష. ఈయన ఏదో పెద్ద గొప్ప పని చేసినట్టు అందరికి పిల్లల్ని చేయి ఊపాలంట, అది చేస్తారు. ఇంకో పక్కన అధ్యక్ష ఏకంగా రాజశేఖర రెడ్డి గారు విగ్రహం తీసుకొచ్చి విశ్వవిద్యాలయాల్లో పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఎస్విఓలో రాజారెడ్డి గారిని పెట్టారు అధ్యక్ష. ఈయన పాపాల పెద్దిరెడ్డి అని నేను ముద్దుగా పేరు పెట్టాను అధ్యక్ష ఒక వ్యక్తిగా, ఎందుకంటే మా జిల్లాలో పాపాలు ఎక్కువ చేశాడు. పాదయాత్రలో పాపాల పెద్దిరెడ్డి అని ఆయన పేరు పెట్టిన, ఆయన దగ్గర బంధువు అధ్యక్ష. ఇంకో పక్కన ఎస్వికి వచ్చగల ఇంకో పక్కన అధ్యక్ష ఇంకో వైస్ ఛాన్సలర్గా శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. ఆయన కనీసం 10 years ప్రొఫెసర్ క్రైటీరియా కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. 10 years ఏదైతే రూల్ ఉందో అది కూడా పూర్తిగా ఆయన నియమించారు. ఇంకా ఈయనకి రాజశేఖరం పెట్టారు. ఆయన సజ్జలకి దగ్గర, సజ్జలు ఎవరో అందరికి బాగా తెలుసు. ఆయన ఎంతసేపు పొలిటికల్ మీటింగ్లు ఫ్లెక్సీలు తప్ప ఏనాడు పట్టించుకోలేదు. విచిత్రం అంటే మనకి చూస్తే సుందరవల్లి గారని ఒక
వ్యక్తిని వైస్ ఛాన్సలర్గా నియమించారు అధ్యక్ష. భీమా రాజారెడ్డి గారి కూతురు కోడలు అధ్యక్ష. కూతురు కోడలు అంటే సొంత బంధువుల్ని కూడా ఏకంగా వైస్ ఛాన్సలర్స్కి పోస్టింగ్ ఇచ్చారు అధ్యక్ష.